రైతు బర్రె మేపడానికి వచ్చిండు. ఈరోజు దేనికోసం వచ్చిండని మనం ఈరోజు తెలుసుకుందాం. దొంగతనానికి వస్తారా అన్నగారు? ఈ బర్రె కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దీని తల్లిని కొన్నాం. దీని తల్లిని కొన్నా, దీని అమ్మమ్మను కొన్నాం. అమ్మమ్మను? తల్లిని కూడా కాదు? కాదు. ఓకే. దీని అమ్మమ్మను కొంటే దీని అమ్మమ్మకు ఆరోగ్య పరిస్థితి అది కడతలేదు ఇంతలేదని దాన్ని అమ్మినాం. దీని తల్లిని పెట్టినాక అది పాలు దాని తల్లితో వచ్చింది. అది దుడ్డే అది పాపం మా ఇంటికాడ కట్టింది. దీన్ని ఇది ఈనింది, దీన్ని ఈయన పెట్టింది. దీన్ని ఆడపిల్లని పెట్టింది. ఆడపిల్లని పెట్టినాక మాకు సంవత్సరం దాకా పాలిచ్చింది. 8 నెలలు 9 నెలలు 9 నెలలు పాలిచ్చినాక ఇక దానికి వచ్చిన డౌట్ అన్నా, ఇలా దీని అమ్మమ్మ ఏ మోడల్ అనేది కొంచెం ఐడియా ఉన్నదా? ఇది గౌడి గేదె మోడల్ అండి. ఇది గౌడి మోడల్ అంటారు. మోడలా? గౌడి మోడల్. దీని తల్లి ఏ మోడల్? దీని తల్లి కూడా గౌడి మోడలే. గౌడి మోడలేనా? కూడా గౌడి మోడలే వచ్చింది. ఓకే. దీని రిజిస్ట్రేషన్ ఎప్పుడు? దీని రిజిస్ట్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ 2019 అనుకుంటా. 19ఆ? దీన్ని కాదు, దీన్ని 2013 23 మోడల్. ఇది 23 మోడల్. దీని తల్లి దీని అమ్మమ్మ 18 19 మోడల్. మ్యానుఫ్యాక్చరింగ్ 2019 మోడల్. 19 మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్. దీని అమ్మమ్మ. దీని రిజిస్ట్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ 2012 13 మోడల్. ఇది 23 మోడల్. ఇది దీని రిజిస్ట్రేషన్ 23 మోడల్గా ఇప్పుడు 25 దాకా ఉన్నది ప్రస్తుతానికి. 25 దాకా వచ్చిందా? ఇది ఇంకా మనకు ఇంకా కట్టకు రాలేదు. ఏదో ఇక మా ఇంట్లో పుట్టిందని దీన్ని కాపాడుకుంటాను. అంతేగాని పాలు ఎన్ని లీటర్లు ఇస్తాయి? ఇది ఇంకా కట్టగానే పాలు కట్టలేదా బ్రదర్? గట్లా మాట్లాడతాను. అదే కట్టింది అనుకోని అన్నా. కడితేనే కట్టిన వెంటనే పాలుతుంది. అది ఈనద్దా? ఓకేనా? ఓకే ఓకే. అంటే ఈంతనే ఇస్తా? ఈంత పాలు చేయబుద్ది. ఓకే అన్న. దీనికి ఎప్పటికీ ఏం గడ్డి వేస్తారు? దీనికి గడ్డి పచ్చిగడ్డి, ఎక్కువ శాతం వరిగడ్డే. మాకే గడ్డి కట్ల మిషన్ ఉన్నది. ఇది మాదే పొలం. దీంట్లో కట్టుకొని ఆడ వేస్తే ఇక వానవాటి రోజుల్లో ఎక్కువ శాతం కానప్పుడల్లా ఆడ కట్టేస్తే ఇక పాపం వరిగడ్డి తిని పడుతుంది. నీకు దాన ఇట్లా ఏమైనా పెడతారా? దీనికి తవుడు పొద్దుగాల 1 లీటర్ బాటిల్ అంతా మొత్తం తవుడు బుక్తుంది. ఇక అంత. ఎన్ని పూటలు పెడతారు? పొద్దున ఒకటే పూట, సాయంత్రం పెట్టుడు బంద్ చేసినాం. ఎందుకు? పాలు ఇస్తలేదు కాబట్టి? అంటే ఇక కొద్దిగా కట్టినాక కొద్దిగా బలం కావాలి కాబట్టి అప్పుడు పోషక పదార్థాలు బాగుంటాయని తవుడు పెడతలేము ప్రస్తుతానికి. ఇంకా అంటే తవుడు మీరే కొనుక్కొస్తారా లేకపోతే పట్టించినవి మీరు? మేము బియ్యం పట్టించుకున్నవి ఉంటాయి కాబట్టి అదే పెడతాం. ఇంకా చెక్క పిండి కానీ పల్లి పిండి కానీ తిన్నాక దానికి చెక్క పిండి కానీ పత్తి పిండి కానీ తర్వాత తీసుకొస్తారు. దాని ఐటమ్ తర్వాత తిన్నాక పాలు ఇచ్చేటప్పుడు మంచిగా ఏంటి అంటారు దాన్ని, ప్యాడ్ బాగా రావద్దా, పాలు ఎక్కువ రావాలని, 8% ఎక్కువ రావాలి. మరి టెస్ట్ చేయించారు ఎప్పుడన్నా దీనికి? ఇంకెక్కడ పాపం, అది 2 సంవత్సరాల దుడ్డే పాపం. అంతేనా? ఇంకొక సంవత్సరం వరకు దాకా ఇట్లా కాపాడాలి. ఎందుకంటే దీని తల్లి ఆరోగ్య పరిస్థితుల్లో బాగాలేక దీని తల్లిని అమ్ముకున్నాం కాబట్టి ఇక ఇది ఇంట్లో పుట్టింది కాబట్టి ఇక దీన్ని అమ్మలేదు. ఓకే. దీనికి పెయిన్లు ఉన్నాయి, అక్కడక్కడ పెయిన్లు చూస్తాను. మరి రోజు ఏం చేస్తారు మరి? చూస్తలేరా? రోజు పెయిన్లు చూస్తే ఉంటుందా? ఇక దీని పెయిన్ చూసుకుంటుంటే వ్యవసాయం పనులు ఎవరు చేయాలి? మరి అట్లా దాన్ని కూడా చూసుకోవాలి కదా. మరి దాన్ని కూడా చూస్తాను కానీ ఇక ఇట్లనే పాపం. మా అయ్య ఉన్నాడు కానీ వాళ్ళ మా అయ్య ఆరోగ్యం మంచిగా లేదు, సాధన అయితే లేదు. ఇంకా మరి రోజు ఏం చేస్తాడు? ఇవ్వాలంటే లేడు కానీ రోజు అయినా కనబడితే కనబడి అద్దాలు పెట్టిండి ఇప్పటికే. ఒకటే 2 అద్దాలు పెట్టిండా? మరి ఇక పురుగులు కనబడతలేవా? ఏ పురుగులు కనబడతాయి? దోమలో దానికి ఏదో ఉన్నాయంటున్నావు కదా? పెయిన్లు. మరి దువ్వెన తీసుకొచ్చి దువ్వపోయింది. మరి చూస్తే రావు పైన, పెయిన్లు దువ్వెనతో అత్తయ్య అంటారుగా.